బాబా అంటున్నారు, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. ఇది నాన్హే ఘాట్‌ను దున్నపోతునికి దాటడం కంటే కష్టం అని అంటున్నారు. బాబా ఒక భక్తునితో ఏమన్నారు? ఆధ్యాత్మిక మార్గం ఈ మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. అంటే ఏంటి? మనం ఎన్ని జన్మల పుణ్యం వల్లో మనం ఒక సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన్ని గూడా మనం సత్కాలక్షేపాలుగా వాడుకున్నామనుకోండి. అంటే బాబా చెప్పినవన్నమో ఇవన్నీ ఎక్కడ చేస్తామండి? ఏదో ఒక పారాయణ కొంచెం చేద్దాం. అది కాకుండా జీవితంలో మనం ఆచరించవలసినవన్నీ బాబా చెప్పిన సూక్తుల్ని మనం ఆచరించాలి. ఇలా జీవించాలి అంటే ధర్మంగా ఉండటం, సత్యం మాట్లాడటం, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని ప్రవర్తించటం, ఎవరు ఏమన్నా కానీ సహించగలగటం. ఎందుకంటే అవన్నీ మనకి శ్రేయస్సుని చేకూర్చేవి. కాకపోతే ఆయన చెప్పరు. అదేంటి బాబా వాళ్ళెవరో తిడితే నన్ను కాముగోరుకోమంటారు. మరి నాకు నా ఇగో హర్ట్ అవ్వదని మనకనిపిస్తుంది. కానీ మనం కోరుకుంటుంది శ్రేయస్సు. ఆయన ఇద్దామన్న దానికి పొందాలంటే బాబా చెప్పినట్టుగా చేసి ఆ స్థాయికి వెళితే తప్పించి ఆయన ఇవ్వలేరు. అందుకని ఆయన తపన పడుతూ ఉన్నారు. మనల్ని ఎప్పటికప్పుడు తొందరగా శుద్ధం చేసి ఆయనంతట వాడిని చేసుకోవాలి. ఆయన దగ్గర ఉన్నదంతా ఇవ్వాలని. అదే మనం గత వారం స్వామీజీ చెప్పింది కూడా అదే చెప్పారు మనకి. నేనెంత దిగొచ్చినా గానీ మీరు ఒక్క అడుగు కూడా నా వైపు వేయటం లేదు. నా దగ్గరున్న శక్తి సామర్థ్యాలు, నా తపోశక్తి అంతా మీకు దారబోయాలని చూస్తూ ఉన్నాను. నాకొక్కడు కూడా అట్లా దొరకట్లేదు అన్నారు. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక జీవన విధానం. ఎందుకు? మన గురించి మనం తెలుసుకోవడం కోసం. మన నిజతత్వం ఏదైతే ఉందో, మనం అంటే ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కాదు అని తెలుసుకోవడం నిజం చెప్పాలంటే. ఇప్పుడు దాకా ఇవి మన అక్యుములేషన్‌లు మనం ఇవన్నీ అనుకుంటూ ఉన్నాం. ఇవే మనం. మనం చదువుకున్నది, సంపాదించుకున్నది, మనం తెలుసుకున్నది అని అనుకుంటున్నాం. కానీ ఇది ఏమి కాదు. ఇవన్నీ తెలుసుకుంటానికి ఆధారమైన మనలో ఏదుంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో, ఏ కాన్షియస్ వల్ల, ఏ శక్తి మనలో ఉంటే మనం జీవించి ఉండి నేను తెలుసుకుంటున్నాను, లేదా నేను తెలుసుకోగలను అని అనుకుంటూ ఉన్నామో, దాన్ని తెలుసుకోవడం. అది నిజమైన నేను. అందుకని ఈ ఆధ్యాత్మిక మార్గం అంతా ఈ డిసిప్లిన్డ్ వే ఆఫ్ లైఫ్ ఎందుకు అంటే, మాస్టర్ గారు ఒకటే మాట అంటారు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవించే విధానం. క్రమశిక్షణతో కూడిన అంటే వన్ డిసిప్లిన్డ్ వే అన్నమాట. ఎందుకని అలా మనం వినియోగించి అలా మనం కష్టపడితే మాత్రమే మనలో ఉన్నటువంటి ఏవైతే పనికిరాని విషయాలున్నాయో వాటన్నిటిని తొలగించుకుంటూ, ఏవైతే మనకి కావాలో వాటిని పెంపొందించుకుంటూ, అంటే మనకు అవసరమైనవి వదిలేసుకోవాలి. మనకి కావాల్సినవి పెంచుకుంటూ పోవాలట. అట్లా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి, ఏవండీ నాకు జాబ్ లేదు. జాబ్ వస్తే బావుండండి అని అంటామా? జాబ్ కోసం తపన పడతామా? ఎందుకని? జాబ్ లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము అని మన అనుభవంలో ఉంది గదా! జాబ్ లేకపోతే సర్వైవ్ అవ్వలేమంటే, మనం ప్రతి మంతు మనకు ఉన్న ఖర్చులు ఇవన్నీ గడవాలి. ఏవో ఉంటుంది. అంటే మన ఎక్స్‌పీరియన్స్‌లో ఏముంది? జాబ్ లేకపోతే సాలరీ రాదు. సాలరీ లేకపోతే మనం ఎక్స్‌పెన్సెస్ బేర్ చేయలేం. అందుకని జాబ్ లేనప్పుడు మనం జాబ్ వస్తే బావుంటుందండి అని మనం ఊరుకోం. దానికోసం ఏం నేర్చుకుందాం? ఇప్పుడేముంది? లేకపోతే అంటే ఎందుకని? మనం ఎఫర్ట్ పెడుతున్నాం. మన శక్తినంతా మనం ఎంతవరకు పెట్టగలమో అంతవరకు పెడుతున్నాం. కనీసం పెట్టకపోయినా పెట్టాలనుకుంటాం. ఎందుకని? ఇది చేస్తే కానీ మనం దాన్ని తెచ్చుకోలేమని. అంటే మామూలు జీవితంలో మనకి వాటి వల్ల మనం అనుకున్నది మన దగ్గర లేకపోతే ఏమవుతుందో మనకు అనుభవంలో ఉంది కాబట్టి దానికోసం తపన పడతాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఇప్పుడు కాదు ఎప్పుడో చూసుకుందాంలెండి. ఇప్పుడు తినటానికి, ఉండటానికి ఉంది గదా అనిపిస్తుంది. అందుకని ఆధ్యాత్మికతలో ప్రీతి కలగకపోవటం వల్ల మాస్టర్ గారు అంటారు. ఎప్పుడు చవి చూడని దాని గురించి మనం ప్రీతి ఎలా పొందుతాం? ఒకసారి స్వామీజీ సన్నిధి ఇలా ఉంటుంది అనుంటే తపన ఉంటుంది. అయ్యో! లేదు ఇక్కడ కాదు ఆయన సన్నిధిలో ఉండాలని. ఎందుకంటే మనకది తెలీదు కదా! బాబా సన్నిధి ఎలా ఉంటుంది? ఎందుకురా పిచ్చివాడిలా చూస్తూ ఉన్నావు? అవి తెలిస్తే మనకు పిచ్చివాడమో, ఇంకోటో అక్కడే కూర్చొని ఆయన దగ్గరే ఉండాలనిపిస్తుంది. అందుకని ఎప్పుడు తెలియని దాని గురించి ప్రీతి చెందాలంటే కష్టం. కానీ మాస్టర్ గారు చెప్పినట్టుగా మనం అందరం ఆనందం కోసం ప్రయత్నించే వాళ్ళమే. ఆనందంగా జీవించడం కోసం, మృత్యు భయం లేకుండా జీవించడం కోసం, శరీర భావం అనేది లేకుండా అట్లాంటి ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా మనం ఎంత అంటే ప్రతి క్షణం మాస్టర్ అంటారు. ప్రతి క్షణం దానికోసమే తపన పడాలట. ఎందుకని? అది తెలుసుకున్న తర్వాత అలానే ఆనందంగా జీవిద్దాం. ఎప్పుడో వస్తుందనుకునేది రాదు. ఎప్పుడో మనం రిటైర్ అయిపోయిన తర్వాత చేసుకుందామనంటే, ఇప్పుడు దాకా పెంపొందించుకున్నటువంటి అలవాట్లు, బలహీనతలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఎందుకని? ఎట్లా వెంటాడుతూ ఉంటాయి?
ఇప్పుడు మనం వాటిని తొలగించుకోకపోవటం వల్ల బలంగా మనలో నాటుకొని ఉంటాయి. అందుకని అలవాట్లను ఇప్పుడు మనం వాటిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మంచి అలవాట్లు చేసుకుంటే కూర్చోవడం నేర్చుకోగలిగితే, మనం పారాయణ చేసుకోగలిగితే కూర్చొని చేసుకోగలుగుతాం. అసలు స్థిరత్వమే లేదనుకోండి, పారాయణ సంగతి తర్వాత, ముందు కూర్చోవటమే మనకి ఇబ్బందవుతుంది. అలవాటే లేనప్పుడు ఇంక మనం ఎక్కడి నుంచి చేస్తాం? అందుకని బాబా హెచ్చరిస్తున్నారు. ఒరేయ్! ఆధ్యాత్మికత అంటే ఏదో అంత పుస్తకం చదివేసేయటం కాదంటున్నారు. ఎందుకని? ఆయన ఒక గ్రంథం చదివి వచ్చాడు. ఒక మహాత్ముడు చెప్పాడు, "నువ్వు అక్కడికి వెళ్తే నీకు మహాత్ముడి దర్శనం అవుతాడు" అని. అక్కడికొచ్చాక బాబా చెప్తున్నారు. ఆ పైగా బాబా దగ్గరికి రావడానికి ఎట్లా వచ్చాడట? నాన్హే ఘాట్ అనే ఈ కనుమని దాటి, అంటే పర్వతాలు అవన్నీ కూడా హిల్లీ ఏరియాలో నడకకి కూడా సాధ్యం కాదట. అందుకని దున్నపోతునెక్కి దాని మీదుగా కూర్చొని స్వారీ చేస్తారు. అప్పటికే ఒళ్ళు హోనమైపోతుందంట. అంటే అంత ఎగుడు దిగుడుగా, అంత కఠినంగా ఉంటుంది. దానికే నీకు కష్టంగా అనిపించిందేమో, దానికంటే కూడా ఇది కష్టం అంటున్నారు బాబా. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. మనం చేశానండి, మనం పూజ చేసుకున్నామండి, మళ్ళీ బాబా గురించి పట్టించుకోలేదు, ఈ వారమంతా ఏదో హాలిడేలో గడిపేసాం అని అనుకున్నాం అనుకోండి. అంటే మనం జనరల్‌గా చెప్తున్నాం. అప్పుడేమవుతుంది? ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. లేదు, రోజు సమయం ఆయనకిచ్చాం. బాబాకి ఆ చెయ్యి ఆయన కాల్చుకున్న తర్వాత, కాలటం గూడా కాదు, ఆయన కాల్చుకున్నారు. ఆయనకెక్కడ చెయ్యి కాలుతుంది? ఉడికే గుండిగలో చెయ్యి పెట్టి తిప్పితే కాలంది. ఊరికే దుని మీద చేయి పెడితే ఎలా కాలుతుంది? అంటే ఆ బిడ్డ యొక్క కర్మను ఆయన స్వీకరించి చేయి కాల్చుకున్న తర్వాత, బాగోజీ రోజు బాబాకి మర్దన చేసి, నెయ్యి రాసి కట్టు కట్టేవాడట. కొన్నాళ్ళ తర్వాత తగ్గిపోయిన తర్వాత, బాబా అడగలేదు కట్టమని, అతనే సేవగా కడుతూ ఉన్నాడు. తర్వాత ఏమైంది? తగ్గిన తర్వాత, బాబాకి తగ్గిపోయింది కదా అని పొద్దున్నే వేళకి వెళ్ళట్లేదట. కానీ బాబా మాత్రం బాగోజీ వస్తాడు, కట్టు కడతాడని కూర్చునేవారట. అంటే ఏం చెప్తున్నారు? ఒకసారి సమయం మనం ఆయనకి కేటాయించిన తర్వాత, ఆ సమయాన్ని ఆ టైంలో ఆయనకే ఇవ్వాలి. మనం రోజు ఇవాళ 5కి చేస్తానండి పారాయణ, రేపు 6కి చేస్తాను, నాకు రేపు పనుంది, ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి 8కి చేస్తాను. అంటే ఎక్కడా కూడా మనలో శ్రద్ధ లేకపోవటం. మనకి ఇది ముఖ్యం అని అనుకున్నప్పుడు, దీన్ని చేసుకొని మిగిలిన దాని చుట్టూ పెట్టుకోవాలి. మనకి ఇంపార్టెంట్ పనైతే ఏం చేస్తాం? ఫ్రెండ్స్ వస్తారన్నా, లేదు లేదండి నాకు చాలా పనుంది, నేను రేపు వెళ్లి వాళ్ళని కలవాలి, ఇది లేకపోతే నాకు కష్టం అని మనం చెప్పేస్తాం. అది మనకది కాకపోతే ఏం చేస్తాం? ఇంపార్టెంట్‌గా రండి పర్వాలేదు నేను మూవ్ చేసుకుంటానని చెప్తాం. అంటే మనకి ఏది ఇంపార్టెంట్? మనకి బాబా యొక్క చతురపారాయణ ఆ సమయంలో రోజు అలా చేసుకుంటూ ఉంటే, ఆ సమయానికి చేసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకని? మనసు సిద్ధం అవుతది. అమ్మో! 4 అయిపోయింది. ఇప్పుడు హారతి రోజు మనం ఒకే టైంకి ఎందుకు చేసుకుంటాం? మనకి 5:30కి అవ్వగానే 6 అవుతున్నప్పుడు మనకి తెలుస్తుంటది. 6 అవుతోంది, మనం రెడీ అవ్వాలి. అంటే శరీరము, మనసు 2 సిద్ధమవుతూ ఉంటాయి. హారతి 8కి చేసుకుందాంలే అని అన్నాం అనుకోండి, అసలు మనకి ఆ శ్రద్ధే పోతుంది. అందుకని ఇవంతా గూడా మనం మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. మరి అట్లా అంటే, ఇది మన వల్ల కాదు అని విడవగలమా? అది కూడా ఒక మార్గమేనా? అమ్మో! పరీక్షలకెళ్తే కష్టమండి పాస్ అవ్వమంటే, వెళ్తే కనీసం ఏదో ఒకటి 100 మార్కులు రాపోయినా లక్కీగా 10 పాస్ మార్కులొచ్చి పాస్ అవుతావేమో. వెళ్తే కదా మనకి ఆ పాస్ మార్క్ రావడానికైనా అవకాశం ఉంది. లేదండి, అమ్మో! ఆ ఎగ్జామ్ చాలా హార్డ్‌గుంటుందండి, మనం వెళ్తే అసలు పాస్ అవ్వమండి అనుకోని వెళ్ళకుండా ఉన్నామనుకోండి, వెళ్ళకుండా ఉంటే పాస్ అవ్వటం అనే దానికి 0 ప్రాబబిలిటీ. ఎందుకని? అసలు వెళ్ళట్లేదు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, పోనీ ఇది మన వల్ల కాదు అని విడవగలమా? అదొక మార్గమా? అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, ముందు గమనించినట్లు కష్టాలన్నిటినీ తొలగించుకోవటానికి, కోరికలన్నిటినీ తీర్చుకోవడానికి మానవుడు మొదట స్వశక్తితో యత్నిస్తాడు. అన్నీ మనం చేయగలమని అనుకుంటాం, మనం తొలగించుకోగలం. ఇప్పుడు చిన్న చిన్నవి వచ్చినా ఏం చేస్తాం? టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందనే ధైర్యంతోటి వేసేసుకుంటాం. తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అట్లాగే మొదట ఇవన్నీ కూడా కష్టాలను తొలగించుకోవాలన్నా, కోరికలను తీర్చుకోవాలన్నా గానీ స్వశక్తితోటే యత్నిస్తాడు, ప్రయత్నం చేస్తాడు. కానీ అన్నీ నెరవేరడానికి పరిస్థితులెప్పుడూ తోడ్పడవని గుర్తిస్తాడు. అదేంటోనండి, మొన్న చేస్తే వచ్చింది, ఇప్పుడు రాలేదనిపిస్తుంది. లేకపోతే మన చిన్నదానికి అందరూ మెచ్చుకున్నారు, ఇప్పుడు ఇంత కష్టపడి చేసినా ఎవరు పట్టించుకోలేదనుకుంటాం. అంటే ఏదైనా దాని ఫలితం రావటానికి మన ప్రయత్నం ఒకటే కాకుండా, అక్కడున్న చుట్టుపక్కల పరిస్థితులు, అవన్నీ సిట్యుయేషన్ మనకు అనుకూలిస్తేనే మనకి అవన్నీ దొరుకుతాయన్నమాట. అందుకని ముందు ప్రయత్నంతో చేస్తాడు, కానీ అవన్నీ నెరవేరడానికి పరిస్థితులు ఎల్లప్పుడూ తోడ్పడవని గుర్తిస్తాడు. అప్పుడు దైవాన్ని, సాయి వంటి సద్గురువుని ఆశ్రయిస్తాడు. బాబా నా వల్ల కాలేదు, నువ్వే తొలగించాలి
ఈ ఇబ్బందిని లేకపోతే ఏదైనా. అప్పుడు దైవాన్ని సాయి వంటి సద్గురువును ఆశ్రయిస్తాడు. అప్పుడు కూడా కొన్ని నెరవేరడము, కొన్ని నెరవేరకపోవడము చూస్తాం. బాబాని ఆశ్రయించినా, దైవాన్ని ఆశ్రయించినా, వాళ్ళు ఎవరిని ఆశ్రయించినా కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఇవన్నీ చూస్తాం. మొదట అసంతృప్తితో భక్తి నుండి చలిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయనకి పూజ చేస్తే మన కోరిక తిరగకపోతే ఇంకా ఆయనకి ఎందుకు చేయటం పూజ అనిపిస్తుంది. 99% ట్రాన్సాక్షనే. ఈ చేస్తే అది వస్తుంది, ఈ చేస్తే ఆ కష్టం తీరుస్తాడు. అసలు బాబా అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, మన జీవితం ఏంటి, మన లక్ష్యం ఏంటి, పొందాల్సింది ఏంటి, మనకి ఇప్పుడు దాకా సంపాదించుకున్నవి అవేనా జీవితం, ఇంకా అది సంపాదించుకుంటూ జీవితాంతం డబ్బుకు బానిసగా బ్రతకటమేనా? అది కాకుండా మనకు కావాల్సినవి మనం ఏర్పరచుకున్న తర్వాత మనం ఇంకేమన్నా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఈ ఆలోచన రాలేదనుకోండి, ఇంక జీవితాంతం లాస్ట్ మినిట్ వరకు మనం అదే పని చేస్తూ ఉంటాం. అందుకని ఇవి నెరవేరినప్పుడు ఏమవుతుందంటే అసంతృప్తితో భక్తి నుండి చలిస్తాడు. అయ్యో బాబా నేను చేస్తూ ఉన్నానండి, నేను అవి చేశాను ఇవి చేశాను, కానీ అడిగి తీర్చలేదు అని చెప్పగానే ఏమవుతుంది, అంతకుముందు అట్లానే ఉంది, ఆయన పూజించాక ఇట్లానే ఉంది, నాకేం పెద్ద తేడా కనపట్లేదు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. బాబా చెప్పినట్టుగా చేసేవాళ్ళు మనకు అరుదుగా కనపడతారు, కానీ ఇట్లా ఆలోచించేవాళ్ళు మాత్రం అందరం అలానే ఆలోచిస్తాం. ఈ అసంతృప్తి ఎప్పుడైతే కలిగిందో భక్తి నుంచి చలిస్తారు, అంటే పక్కకు వచ్చేస్తారు. మరలా విశ్వసించడం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉండటం జరుగుతుంది. మళ్ళీ తప్పనిసరైనప్పుడు ఏదో మళ్ళీ ఆయనే పెట్టుకొని చేద్దాం అనుకుంటాడు, మళ్ళీ తీరుతో తెలియదు. సో మనకి ఆ భక్తి మళ్ళీ కొంచెంసేపు ఉండటం, కొంచెంసేపు లేకపోవడం జరుగుతూ ఉంటుంది, స్థిరంగా లేకపోవటం. అట్లా కాదు, బాబా ఏమనుకుంటున్నారు, నా గురించి చింతన చేస్తే నీ కర్మ నశిస్తుంది, నీవే నాలా మారిపోతావు, అంటే నా స్థితే నీకు ప్రసాదిస్తాను అని అంటున్నారు. అది ఆయన ఇస్తానంటుంది. నేనేమంటున్నాను, నాకైతే అవసరమని అది అడిగాను, అది తీర్చట్లేదు కాబట్టి నేను వదిలేస్తాను అంటున్నాను. ఆయన అంటున్నారు, ఒరే బ్రహ్మానంద స్థితిని కలిగిస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను, నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటే నా దగ్గరికి వస్తే ఇస్తానంటున్నారు. మనమే మొదటి బాబా ఇది కాకుండా ప్రస్తుతానికి ఇవే ఇవ్వండి అంటాం. ఇవి కనుక జరగకపోతే మనం ఏం చేస్తున్నాం, భక్తి నుంచే పక్కకు వచ్చేస్తున్నాం. ఎవరికి నష్టం? కనుక మళ్ళా విశ్వసించడం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉండడం జరుగుతుంది. సత్పురుషుల చరిత్రలను పఠించడం, సత్సంగం మొదలైన వాటి వల్ల క్రమంగా పైసూక్తికి ఇచ్చిన వివరణలో సూచించినట్లు వివేకం బలపడి ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దుష్ట కర్మాచరణను, భక్తిని స్థిరపరచుకోవాలి. బాబా దగ్గర మన అనుగ్రహం పొందాలంటే మనం ఏం చేయాలి? మన పట్టు విశ్వాసం సడలకుండా ఉండాలంటే ఏం చేస్తూ ఉండాలి? బాబా చరిత్ర పారాయణ చేయటం, మహాత్ముల యొక్క చరిత్ర పారాయణ చేయటం. అందుకని అది చేస్తూ ఉంటే సత్పురుషుల యొక్క చరిత్ర పారాయణ చేయటం, పఠించడం, సత్సంగం మొదలైన వాటి వలన క్రమంగా వివేకం మనకి బలపడుతుంది. ఇప్పుడు నాకు బాబా కోరిక తీర్చలేదని సత్సంగానికి వెళ్ళలేదనుకోండి, మాస్టర్ గారు ఏం చెప్పారో మనకు తెలియదు. చెప్పుంటే, ఒరే నువ్వు బాబాను వదిలేస్తే నష్టం నీకు, ఆయనకే హాయిగా ఉంటారు, ఎంతోమంది ఆయన ఆరాధించి పొందుతూ ఉంటే నువ్వు పొందలేకపోయావు అంటే లోపం నీలో ఉండాలి కదా అనే ఆలోచన కూడా మనకి రాకుండా పోవడానికి కారణం అవుతుంది. అంటే అట్లాంటి వివేకం కూడా. పోనీ మానేస్తే పని అవుతుందా? కాదు కదా, అది ఎట్లాగూ కాదని మనం వస్తున్నాం కదా. అందుకని మనం ఏం చేయాలట అంటే, మన విశ్వాసము సడలకుండా ఉండాలి అంటే బాబా యొక్క చరిత్ర పారాయణ, లీలాశ్రవణం, అలాగే సత్సంగము మొదలైన వీటి వలన మన వివేకాన్ని పెంపొందించుకొని ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దుష్ట కర్మాచరణ. ప్రతిఫలాపేక్ష అంటే ప్రతిదానికి మనం ఏం చేస్తాం, ఏ పని చేసినా ఫలితం ఆశిస్తాం. ఇది పెట్టానంటే అది రావాలి. ఇప్పుడు మనం ఒక విత్తనం నాటాము అంటే మనం ఏమనుకుంటాం, అది పెరిగి మనకే పండ్లో పూలు ఇవ్వాలనుకుంటాం. ఒక విత్తనం నాటాము, అది వృక్షం అవుతుంది, ఎంతో మందికి తర్వాత పనికి వస్తుంది అనే ఆలోచన మనకు ఉండదు. అది నేను పెట్టాను కదా, దాని ఈల్డ్ అంతా నాకే కావాలని ఉంటుంది మన ఆలోచన ఎంతసేపటికి కూడా. అట్లా కాకుండా పని చేసుకుంటూ పోవటమే ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్దుష్ట కర్మాచరణ. తర్వాత అట్లా భక్తిని స్థిరపరచుకోవాలి. భక్తి అంటే ఏమనుకుంటున్నాం, మనం పూజ చేస్తున్నాం అంటే ఆయనకి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాము. నేనుగా నా శరీరానికి ఏమి చేసుకోపోయినా నాలో అన్నీ ఆయనే అయి నిర్వహిస్తూ ఉన్నాడు అని గుర్తుపెట్టుకొని, అన్నీ ప్రసాదించింది నాకు జీవితాన్ని, నా శ్వాసని అన్నిటినీ ఆయనే ప్రసాదించాడు అని గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ పెట్టే నమస్కారంలో నీ వల్లే నేను ఉన్నాను అని పెట్టుకుంటాం చూడండి, అది నమస్కారం అవుతుంది. బాగా నీకు పెట్టుకున్నాను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటూ ఉన్నాం అనుకోండి, కృతజ్ఞత చెల్లించుకోవడం కాదు, ఇంకా అడగటమే అవుతుంది. అంటే కృతజ్ఞత ఎక్కడుంది అందులో?
అందుకని ఇట్లా భక్తిని స్థిరపరచుకోవాలి. అంటే ఆయన పట్ల అటువంటి భావన, ప్రేమ కలగాలి. బాబాని తలుచుకుంటే మనసు పులకించిపోయేట్టుగా. అప్పుడు అది భక్తి అవుతుంది. అంతే తప్పించి వాళ్ళేదో చెప్పారండి గుడిలో ఇట్లా చెప్పారు, ఇది చేస్తే అది మంచిదన్నారు, అది చేసి ఇది మంచిదన్నారనుకోండి, భక్తి స్థిరపడటానికి అవకాశమే ఉండదనమాట. ఈ విషయంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేయాలని ఈ సూక్తికి అర్థం. దీని గురించి ఎంతగా అంటే మన పట్టు జారిపోకూడదు. మనం ఏ పని చేస్తూ ఉన్నా వెనక మాత్రం ఇది ఉండాలి లక్ష్యం. మన లక్ష్యం ఏంటి అని అడిగితే, నేను ఒక 1 మిలియన్ టార్గెట్ పెట్టుకున్నానన్నాం అనుకోండి, మనకెప్పటికి కావాలది? బాబా అనుగ్రహం కావాలండి అని పెట్టుకున్నాం అనుకోండి, దానికోసం మన చేతిలో ఉంది. మనకున్న సమయం అంతా చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, మిగిలిన ఖాళీ సమయం మనం ఏమైతే చేయగలం ఆయన పట్ల, మనం ఏం చేస్తే బాబా మెచ్చుకుంటారు అనేది, మనం ఎలా ఉండకూడదన్నారు, ఎలా ఉండాలంటున్నారు, ఇవన్నీ చెప్పారు కాబట్టి వాటి ప్రయత్నించడం ద్వారా నాకు బాబా అనుగ్రహం ముఖ్యం. ఇప్పుడు మనం పెట్టుకుంటే 1 మిలియన్ పెట్టుకుంటాం, 2 మిలియన్ పెట్టుకుంటాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ పొందిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా, ఎవరు లేరు కదా. లేదండి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, లేరు కదా. అంటే మనం పెట్టుకునే లక్ష్యం ఏమై ఉండాలి, మిగిలినవన్నీ మనం చేసుకుంటూ ఆయన అనుగ్రహం పొందాలి, పొందకపోతే జీవితం వ్యర్థం అనేది. అందుకని కాబట్టి అప్పుడేమవుతుంది, ఈ విషయంలో మన శక్తిని అంతా వినియోగించి కృషి చేయాలని ఈ సూక్తికి అర్థం. అయితే ఈ కృషిలో వివరించవలసిన విషయం మరొకటి ఉన్నది. మానవుడు సామాన్యంగా తాను సల్పిన పూజ, నామజపము, పారాయణలకు ఫలితంగా తన కోరికలన్నీ సాయి నెరవేర్చలేదని వాపోయినంతగా. ఇప్పుడు మనం అనుకున్నదే మాస్టర్ గారు చెప్తున్నారు. ఏమని? నేను బాబాకు పూజ చేశానండి, నామజపం చేస్తానండి, మంత్రజపం చేస్తాను, లేకపోతే పారాయణ చేశాను, ఇవన్నిటి వల్ల ఈ ఫలితంగా నా కోరికలు తీర్చాలనుకున్నాను కానీ ఇవన్నీ కోరికలు నెరవేరలేదని ఇక అందరి దగ్గర వాపోతూ ఉంటాడు. మీరు 2 పారాయణ చేస్తే అవుతాయి అన్నారు. మనం చెప్పామా? 2 పారాయణ చేశారు. బాబా పారాయణ చేసి ఆయన అనుగ్రహం పొందితే అవుతాయి. కాబట్టి అట్లా నెరవేర్చాలని వాపోయినంతగా ఆయన చెప్పిన ధర్మాలను తానెంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు. పారాయణ చేయటం అనే విషయంలో గ్రంథాన్ని చదువుతున్నాం కానీ కళ్ళతోటో లేకపోతే వీటితోటో బాబా చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవట్లేదు అని మనం ఆలోచించమట. అందరూ కూడా ఆయన చెప్పిన ధర్మాలని తానెంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు. పైగా ఏమంటాడు గ్రంథం చదివి, వాళ్ళు అసలు బాబా చెప్పినట్టే పాటించట్లేదని పక్కన వాళ్ళు అంటారు. అంటే విషయాలని మన వైపు ఏదైనా కానీ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి వాడుకోవాలి కానీ, ఇందులో చెప్పినట్టుగా పక్కన వాళ్ళు గనక పాటించకపోతే దాని గురించి మనమేం మాట్లాడకూడదు. బాగా మనకి ఆప్తులు, సన్నిహితులు అయితే మనం వాళ్ళకి చిన్న సూచనగా చేయొచ్చట. అంతేగాని ఇన్నాళ్ళ నుంచి పారాయణ చేస్తున్నావు, నీకేమొచ్చింది, నువ్వు ఇలా ఉన్నావు అని అనకూడదట. అందుకని బాబా అట్లా చెప్పారు, నువ్వు ఇలా చేస్తున్నావని. కానీ మనం చేస్తున్నామా అది చూసుకోవాలంటున్నారు. అందుకని తానెంతవరకు పాటిస్తున్నాడో చూసుకోడు. ఇలాంటి ధర్మాలను సాయిబాబా చలనం లేని విశ్వాసంతో నీ గురువునే నువ్వెప్పుడు అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువైనా అయినా సరే అన్నారట. మహాత్ముల దూషణ జరిగే చోట ఉండకూడదు అనే సూక్తుల్లోనూ ఇట్లా మరే అనేక సూక్తుల్లోనూ చెప్పారు. అంటే గురువు నుంచి మన పట్టు కానీ విశ్వాసం కానీ సడలకూడదు. ఎట్లా అయితే కోతి పిల్ల దాన్ని తల్లిని ఎట్లా పట్టుకొని ఉంటుందో చిన్నపిల్లప్పుడు, ఎటు దాటుతూ ఉన్నా గట్టిగా పట్టుకొని ఉంటుంది. కోతి ఏం పట్టుకోదట, పిల్లే పట్టుకోవాలి. అట్లా ఆయన్ని మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ భక్తి జారకుండా ఉండటానికి సత్సంగము, పారాయణ ఇవన్నీ చేస్తూ మన వివేకాన్ని పెంచుకొని బాబా గమ్యం చేరుస్తా అన్నారు. మన గమ్యం ఏంటి, మనం పొందవలసిందేంటి, మనం చేరవలసిందేంటి అనేది గుర్తుపెట్టుకుని మన భక్తికి కోరికలు తీరడానికి సంబంధం లేకుండా మనం ఆ స్థితిలో కనుక ఉండగలిగితే అప్పుడు మనం ఆ భక్తిని పట్టుకొని ఉండగలుగుతాం. అందుకని బాబా హెచ్చరిస్తూ ఉన్నారట, ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా ఏంటోనండి ఏదో చేస్తున్నాను కానీ అనుభవం పొందట్లేదు. గ్రంథపారాయణ అయిపోయింది, పక్కన వాళ్ళని కడిగేయటమే పనిగా పెట్టుకున్నాం అనుకోండి, 10 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే 90 రూపాయలు అప్పే మిగులుతుంది కానీ మనకి మిగిలింది ఏముంది? అంటే మనం సాధించుకునే పుణ్యం 10 రూపాయలు అయితే మనం పక్కన వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, వాడెట్లా వీళ్ళెట్లా 24 గంటలు ఫోన్లో చూడండి. మాస్టర్ గారు అంటారు, 2 మాట్లాడుకుంటే 3వ వ్యక్తి గురించి తప్పించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉందట. ఎంతసేపు ఒకే విషయాన్ని మాట్లాడుకుంటాం?
చివరికి ఇంట్రెస్ట్ రావాలంటే కూడా వాళ్ళట్లా, వీళ్ళిట్లా అని అక్కడికి వస్తే తప్పించి మనకి ఆసక్తి రాదు. అందుకని వీటన్నిటిని మనలో ఉన్న బలహీనతలని తొలగించుకొని భక్తిని స్థిరపరచుకోవడం అనేది మనకెంతో ముఖ్యం. బాబా చెప్పినట్లుగా ధర్మంగా నడుచుకుంటూ ఉన్నామా? ఆయన చెప్పిన జీవన విధానాన్ని పాటిస్తూ ఉన్నామా? అనేది చూసుకుంటూ ఉండాలి అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.